హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మీకోసం తాలి పార్ట్ 69. క్రిష్కైతే మైండ్ గిరా 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 తిరుగుతుంది. రష్మికాని తప్పు పట్టలేడు. అలా అని తాను వేసిన టాబ్లెట్కి గర్భం అనేది ఇంపాసిబుల్. అసలేం జరుగుతుందో అర్థం కాక పిచ్చివాడిలా అక్కడే ఒక కుర్చీ ఉంటే అందులో కూలబడిపోయాడు. మైథిలి అలా వాకింగ్ చేస్తూ ఆదిత్యతో మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను క్రిష్తో మాట్లాడి వస్తా. క్రిష్ చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు కదా, ఇప్పుడు దాన్ని ఇంకా కొంచెం డోస్ పెంచి వస్తాను అని ఆదిత్యకి నవ్వుతూ చెప్తుంది. ఆదిత్య, క్రిష్ అంత సామాన్యుడు కాదు, కానీ నీ బ్రెయిన్కి రష్మిక బ్రెయిన్కి గిలాగిలా కొట్టేసుకుంటున్నాడు. ఆడవాళ్ళు ఆడుకోవాలి అని ఫిక్స్ అయితే ఎలాంటి మగవాడినైనా కానీ బెండ్ చేస్తారు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. మైథిలి క్రిష్ దగ్గరికి వచ్చి ఎదురుగా ఇంకొక చైర్ ఉంటే అందులో కూర్చొని, క్రిష్, ఇక నువ్వు రష్మికాని పెళ్లి చేసుకోక తప్పదు అనుకుంటా అన్నది. క్రిష్, లిల్లీ, నీకు అర్థం కావటం లేదు. రష్మిక ఏదో ప్లాన్ చేస్తుంది. తాను చాలా క్రిమినల్గా ఆలోచిస్తుంది అనిపిస్తుంది. అప్పుడు చూశావుగా, ఆదిత్యాన్ని ఆమె సొంతం చేసుకుంటాను అని చెప్పి నన్ను ఇక్కడి దాకా తీసుకుని వచ్చింది. నేనెంత షార్ప్గా ఆలోచించేవాడిని. ఆమె మాయ మాటలకి చెయ్యకూడని తప్పు చేశాను. తను ఎంత ప్రేమించినా తనకు నేను సెట్ అవ్వను. చాలా అలా అయినా ఆలోచించు లిల్లీ అంటుంటే మైథిలి మనసులో, ఇక్కడికి తీసుకుని వచ్చే ప్లాన్ నాకు తెలియకుండా అందరూ చేశారు. ఇక్కడికి వచ్చాక రష్మిక ప్రేమను, ఆ ప్రేమను పొందే అర్హత నీకు లేదని నువ్వు గిరి గీసుకున్నావు. ఆ గిరిలో నుంచి నిన్ను బయటికి తీసుకురావటానికి రష్మికకి నువ్వు వద్దన్నా, ఆమెకు నువ్వు తప్ప ఎవ్వరూ అవసరం లేదు అన్నట్టుగా ఉన్న రష్మికని చూశాక మీ ఇద్దరిని ఒకటి చేయటానికి నేను ప్లాన్ చేశాను. నా లైఫ్ నాకు నచ్చినట్టు తీర్చిదిద్ది ఇచ్చినావు. నీ లైఫ్ కొంతలో కొంత సెట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. చెబితే నువ్వు వినవు కదా, నీకు ఎలా చేయాలో అలానే చేయాలి అనుకొని, సరే రష్మిక నీ వల్ల ప్రెగ్నెంట్ కాదు అని నువ్వు నిరూపించు, అప్పుడు తనకు నీకు ఏమీ లేదని తెలిసిపోతుంది కదా అని మైథిలి అన్నది. క్రిష్, అదే ఆలోచిస్తున్నా. ఆమె గర్భంలో బిడ్డకి నాకు ఏ సంబంధం లేదని నిరూపించటానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ముందు తన గర్భరహస్యము తెలుసుకోవటమే కాకుండా ఆమె అక్కడి వరకు వచ్చి కూడా నన్నే కోరుకోవటం ఏంటో కూడా తెలుసుకొని నాపై ఆ ప్రేమను అంతా విరిచేసి తన లైఫ్ సెట్ చేస్తా. నేనేదో ఒకటి ఆలోచిస్తా అని నువ్వేది టెన్షన్ తీసుకోకు. నువ్వెంత హ్యాపీగా ఉంటే నీ హెల్త్ అంత హ్యాపీగా ఉంటుంది అని క్రిష్ అంటుంటే మైథిలి, నాకేంటి, నా మొగుడు క్షణం కూడా నన్ను వదిలిపెట్టడు. కంపెనీ పనులు మొత్తం రాంబావ చూసుకుంటున్నాడు. మళ్ళీ అక్క నన్ను అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటుంది. నా కాలు కింద పెడితే నేనెక్కడ కందిపోతానో, తన బిడ్డ ఎక్కడ కందిపోతుందో అన్నట్టు చేస్తున్నాడు నా మొగుడు. ఇంతకంటే ఏ ఆడపిల్లకైనా ఏం కావాలి అన్నది. క్రిష్, నువ్వు హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు అంటూ మెల్లిగా లేచి వెళ్ళిపోయాడు. మైథిలి, నా సంతోషం ఒకటే ముఖ్యం కాదు, అందరి సంతోషాలు కూడా నేను చూడాలి కదా అనుకొని తాను కూడా మెల్లిగా వెళ్ళిపోయింది. మైథిలి మెల్లిగా తన రూంలోకి వెళ్లే వరకు ఆదిత్యకి ఒక పక్క పింకీ, ఒక పక్క కిట్టు చేరి అల్లరి పెడుతున్నారు. కిట్టు మమ్మీకి చెల్లి అంటున్నాడు. పింకీ కాదు తమ్ముడు అంటుంది. ఆదిత్య వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే వాళ్ళ అల్లరిని చూస్తూ నవ్వుతున్నాడు. మైథిలిని చూస్తూ ఇద్దరు పరుగున వచ్చి, మమ్మీ మమ్మీ నువ్వు నాకు చెల్లిని ఇస్తావు కదూ అని కిట్టు అంటున్నాడు. పింకీ, మమ్మీ మమ్మీ నువ్వు నాకు తమ్ముడిని ఇస్తావు కదూ అని అంటుంటే వాళ్ళిద్దరినీ బెడ్పై కూర్చోబెట్టి ఎత్తుగా కనపడుతున్న తన బంపుని సరిచేసుకుని, మీ ఇద్దరిని అయితే ఇవ్వలేను కానీ మీ డాడీకి అంటూ పింకీని ముద్దు పెట్టుకుని, నీలాంటి పాప అల్లరి పిల్ల కావాలంట, అందుకే ఈసారి మనం డాడీ కోరిక కిట్టు కోరిక ప్రకారం ఒక బుజ్జి పాపని ఇచ్చేస్తాను అంటుంటే కిట్టు, నాకు చెల్లి అని అంటున్నాడు. పింకీ ఆదిత్య దగ్గరికి చేరి, అవునా డాడీ, నీకు మళ్ళీ పాపే కావాలా అని అంటుంటే ఆదిత్య పింకీని తన గుండెల మీద పెట్టుకొని ముద్దు పెట్టుకొని, అవునమ్మా, నీలా కాకుండా మీ ఇద్దరిని కూడా అల్లరి పెట్టే పాప కావాలి. మీరిద్దరు కూడా సైలెంట్ కదా, మరి ఇంట్లో అల్లరి ఎవరో ఒకరు చెయ్యాలి కదా అని అమాయకంగా అన్నాడు.
పింకీ మరి నాకు తమ్ముడు అని అన్నది. మైథిలి పింకీ తల మీద చెయ్యి వేసి నిమురుతూ నీకు తమ్ముడు కూడా వస్తాడు అని అన్నది. పింకీ ఆశ్చర్యంగా లేచి కూర్చుని ఎలా అన్నది. రష్మిక పిన్ని బొజ్జలో కూడా చిన్న బాబు ఉన్నాడు అని ముద్దుగా చెప్పింది. పిల్లలిద్దరూ ఆశ్చర్యంగా అవునా అని అన్నారు. మైథిలి అవును, మన ఇంట్లో ఒక బుజ్జి బాబు ఒక బుజ్జి పాప ఉంటారు త్వరలోనే, మీ ఇద్దరికి ఇష్టంగా వాళ్ళు వచ్చేస్తారు అని అంటుంటే ఇద్దరు పిల్లలు కేరింతలతో మైథిలికి ముద్దుల వర్షం కురిపించారు. మైథిలి కొన్ని ముద్దులు రష్మిక పిన్నికి కూడా ఉంచండి, మరి మీకు బుజ్జి బాబుని ఇస్తుంది కదా అని నవ్వుతూ చెప్తే పిల్లలిద్దరూ పరుగున రష్మిక దగ్గరికి వెళ్ళిపోయారు. రష్మిక ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంటే పిల్లలు రష్మికని చేరి పిన్ని నీ బొజ్జలో బాబు ఉన్నాడా అని ఇద్దరూ అడిగారు. రష్మిక తన పొట్టని ఫీల్ అవుతూ చూసుకుని అవును, మీకెవరు చెప్పారు అని మురిపంగా ఇద్దరిని తన హక్కున చేర్చుకుంది. పింకీ మమ్మీని నాకు తమ్ముడు కావాలి అని అడిగితే పిన్ని బొజ్జలో మీకు తమ్ముడు ఉన్నాడు అని చెప్పింది, అందుకే నీకు కూడా కిస్సులు ఇవ్వటానికి వచ్చాము అని రష్మికని ముద్దులమయం చేశారు. రష్మిక వాళ్ళిద్దరిని మురిపెంగా చూస్తూ కొన్ని ముద్దులు మీ క్రిష్ బాబాయికి కూడా ఉంచండి, ఎందుకంటే ఈ గిఫ్ట్ మీకు ఇచ్చేది మీ బాబాయే అని అన్నది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా అవునా అనుకుంటూ క్రిష్ దగ్గరికి పరుగులు పెట్టారు. క్రిష్ రూమ్ డోర్ దబా దబా బాధేస్తుంటే పాపం దీపక్ అప్పుడే ఉదయం నుంచి ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం అని తన్ను తాను చాలా అందంగా అలంకరించుకొని ఆడవాళ్లతో అలా ఉండలేక మొత్తం పీగి అక్కడ పారేసి ఒక చేతిలో సిగరెట్ తాగుతూనే మందు బాటిల్ ఓపెన్ చేస్తున్నాడు. ఆ సౌండ్కి దీపక్ గజగజా వణుకుతున్నాడు. వణుకుతూ క్రిష్ని కొరకొరగా చూస్తూ సైలెంట్గా బాత్రూంలోకి స్టైల్గా వెళ్ళాడు. బాత్రూంలో వెస్టర్న్ బేషన్ పై కూర్చొని సిగరెట్ తాగుతూ మందు తాగుతూ పొగరగా క్రిష్ని చూస్తుంటే క్రిష్ తల కొట్టుకొని అక్కడ సామాన్లు మొత్తం కబర్డ్లో పెట్టి లాక్ పడేసి వాష్రూమ్ డోర్ గడియ పెట్టి మెల్లిగా వచ్చి డోర్ తీశాడు. పిల్లలిద్దరూ చెరక పక్క మెల్లిగా బెడ్ మీద తీసుకుని పోయి క్రిష్కి ముద్దుల వర్షం కురిపిస్తూ నువ్వు మాకు తమ్ముడిని ఇస్తున్నావు, అందుకే నీకు మా గిఫ్ట్లు అంటూ ముద్దులతో ముంచేశారు. వాళ్ళ ఆనందాన్ని చూస్తూ క్రిష్ ఏమీ మాట్లాడలేక మీకు తమ్ముడంటే అంత ఇష్టమా అని అడిగాడు. కిట్టు స్మాల్ డాడీ నాకేమో చెల్లి కావాలి, పింకీకేమో తమ్ముడు కావాలి, మమ్మీ ఏమో చెల్లి ఇస్తా అన్నది. పింకీ బాధపడుతుంటే మీకు తమ్ముడు స్మాల్ మమ్మీ దగ్గర వస్తాడు అని చెప్పింది, అక్కడికి వచ్చాక ఆ గిఫ్ట్ నువ్వు ఇస్తున్నావు మాకు అని చెప్పింది అని కిట్టు చెప్తుంటే వాడిని చిన్నప్పటి నుంచి క్రిష్ ఒక ఫీల్తో పెంచాడు. 5 సంవత్సరాలు డాడీ అన్న కానీ ఆదిత్య డాడీ అని తెలిసాక స్మాల్ డాడీ అంటూ వాడి మాటల్లో ఆప్యాయత ఏమీ తగ్గలేదు. వాడిని గుండెలకు అద్దుకున్నాడు. పింకీని చూస్తూ అన్న బ్లడ్ అన్నకి తనకే తెలియకుండా పింకీ ఆదిత్య చేతిలో ఎంత బాగా పెరిగిందో. పింకీలో మన అమ్మ కనిపిస్తుంది అని రామ్ క్రిష్తో అన్నమాట. పింకీని చూస్తే తల్లిని చూసినట్టే అనిపిస్తుంది. పింకీని తన గుండెల్లో పెట్టుకుని అలాగే బెడ్పై వాలిపోయాడు. వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ మాటలని వింటూ మురిసిపోతూ ఉంటే పిల్లలు మాట్లాడి నిద్రపోయారు. మళ్ళీ పిల్లలు బెడ్రూమ్లో లేరు అని అంతా చూస్తుంది. రష్మికని అడిగితే నీ కిట్టయ్య దగ్గర నా కిట్టప్ప దగ్గర ఉన్నారు పో అని నవ్వుతూ చెప్పింది. మళ్ళీ రష్మికని టాబ్లెట్లు వేసుకున్నావా అని అన్ని జాగ్రత్తలు చెప్పి క్రిష్ దగ్గరికి వస్తుంటే రామ్ పిల్లలేరే అంటుంటే మళ్ళీ కిట్టయ్య దగ్గర ఉన్నారంట, నువ్వు కూడా రా, నిద్రపోతే తీసుకువెళదాము అంటూ ఇద్దరు గదిలోకి వచ్చారు. ఆదమరచి నిద్రపోతున్న ఇద్దరు పిల్లలను చూస్తూ మళ్ళీ అదేంటి కిట్టయ్య ఇక్కడే పడుకోబెట్టుకున్నావు, దీపు ఏది అని అడిగింది. అప్పుడే దీపక్ చాలాసేపు అయింది, మందు తాగటం కూడా అయింది, మత్తుగా ఉంది, ఇక పడుకోవాలి అని తలుపు ఎంతకి తీయటం లేదు ఏంటి అని తలుపు లైట్గా కొట్టాడు. ఇంకేముంది, రామ్ మళ్ళీ ఇద్దరు అటు చూశారు. క్రిష్కి ఫీజులు ఎగిరిపోతున్నాయి. మల్లిక అదేంటి డోర్ బయట నుంచి పెడితే ఆ అమ్మాయి లోపల ఏం చేస్తుంది అంటూ వాష్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళబోతుంటే క్రిష్ వదినమ్మా అని గట్టిగా ఉలికి పడేలా కేక వేశాడు. పిల్లలు కదులుతున్నారు అని రామ్ క్రిష్ దగ్గరికి వస్తుంటే మళ్ళీ ఎందుకు కిట్టయ్యా అంతలా కేక వేశావు అన్నది. క్రిష్ దీపుకి వాష్రూమ్లో బట్టలు లేవు అని చెప్పలేక చెప్పాడు. రామ్ క్రిష్ వేషాలు అప్పుడప్పుడు చూస్తున్నాడు కదా, తల కొట్టుకొని
కిట్టుని ఎత్తుకొని, నువ్వు రావే, వాళ్ళిద్దరు ఏ పరిస్థితిలో ఉంటే వీళ్ళిద్దరూ వచ్చారో, నీకు కిట్టయ్య వేషాలు తెలుసు కదా అంటూ ఇద్దరి పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. క్రిష్ వాళ్ళని పంపి డోర్ పెట్టుకొని తన తల తానే బాదుకొని, ఏమీ లేకుండా మా అన్నకు నేను ఇంత బ్యాడ్గా చిక్కిపోతున్నానేంటో అని బాధపడుతూ వెళ్ళి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. దీపక్, ఒరే కిట్టప్ప, నేను ఇంట్లో ఉండనురా, నీ కాళ్ళు పట్టుకుంటారా, నన్ను ఇక్కడి నుంచి పంపించేయి, నువ్వేం చెప్పుకుంటావో నీ ఇష్టం, నీ దీపు ఎవరితోనన్నా లేచిపోయింది అని చెప్పుకోరా, నేను ఈ టార్చర్ భరించలేను, రూమ్లోకి వస్తే వాష్రూమ్లోనే నా జీవితం గడిచిపోతుంది, బయటికి వెళ్తే నా ఫ్రూట్స్ ఎప్పుడు జారిపోతాయో అని భయంతో చచ్చిపోతున్నా, ఆ రష్మిక నా ఫ్రూట్స్ని కానీ చూసిందనుకో, ఆ ఫ్రూట్స్లో 1 డ్రాప్ జ్యూస్ కూడా మిగల్చకుండా పిండేస్తుంది, వద్దురా బాబు, నీకు దండం పెడతా, నువ్వేదైనా చెప్పుకో, నేనైతే ఈ పెళ్లికి ఉండను 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 అంటూ ఫుల్గా తాగి పడిపోయాడు. క్రిష్కి దీపక్ బాధ తెలుస్తున్నా కానీ రష్మిక ప్లాన్లను తాను చిక్కటమే జరుగుతుంది, కానీ రష్మిక అయితే మారటం లేదు అని వీడు రేపు తెల్లవారితే ఉండడు, ఏం చేస్తాలో అని ఆలోచించుకుంటూ క్రిష్ కష్టంగా నిద్రపోయాడు. పిల్లలిద్దరినీ పడుకోబెట్టి ఏసీ అడ్జస్ట్ చేసి అన్ని డోర్స్ క్లోజ్ చేసి మళ్ళీ వస్తుంటే రామ్ మళ్ళీని చుట్టేసి, ఈరోజు చాలా ఆనందంగా ఉంది, థియేటర్ దద్దరిల్లిపోవాలి అంటూ మళ్ళీని అల్లుకుపోతుంటే మళ్ళీ ఎందుకో అంత ఆనందం అని అన్నది. ఒసేయ్, ఇంట్లో ఆడవాళ్ళందరూ పొట్ట వేసుకుని తిరుగుతున్నారే, మరి నా పనితనం చూపొద్దా అన్నాడు. మల్లిక, నువ్వెంత పనితనం చూపించినా నా గర్భంలో బిడ్డ చేరదు, కానీ మూసుకొని పడుకో కన్నయ్యా అన్నది. రామ్, ఎందుకే, నీ దగ్గర నా ప్రతాపం చూపిస్తే వేరే దగ్గర బేబీ పెరిగిపోద్ది అంతే అన్నాడు. మల్లిక, అవునా, మీకు ఇంకోటి కావాలా అన్నది. రామ్, అవునే, నువ్వు ఇలానే చేస్తే నీకు సవతిని తెస్తాను అన్నాడు. మల్లిక, ఆ పని చెయ్యి, నీకు ఇప్పుడు బలానికి ఆరోగ్యానికి మూలికలు ఇస్తున్నాను కదా, అది పని చెయ్యకుండా మూలికలు ఇస్తాను, అక్కడికి పోయి అప్పుడు చూపించండి మీ ప్రతాపం అన్నది. రామ్ నోటి మీద చెయ్యి వేసుకుని, ఏం మాట్లాడుతున్నావే నువ్విచ్చే మూలికలతోటే నేను అలా ఉన్నాను, కానీ నా స్వతహాగా ఏమీ లేదా అని అమాయకంగా అన్నాడు. మల్లిక, ఉంటదిలే, ఉండకుండా ఎలా ఉంటుంది, కానీ నేను చేస్తున్న దానికి నువ్వు ఎక్కువ చేస్తున్నావు కదా, అందుకే అసలు పని చేయకుండా చేస్తాను అని అంటుంటే రామ్ మల్లికని బెడ్పై విసిరేస్తూ, నాకున్నది అసలే చిన్న జీవితం, ఈ జీవితంలో కూడా నువ్వు నిప్పులు పోయేకే, అసలే నువ్వు పిల్లలు, ఇల్లు, మైథిలి, ఇప్పుడు రష్మిక అంటూ నన్ను పస్తులు కాదు ఉపవాస దీక్షలు పెడుతున్నావు, ఇంకా ఎప్పుడో ఒకసారి ఆనందం కూడా వద్దు అంటే నేను సన్యాసం పుచ్చుకుంటానే మళ్ళీ అంటుంటే మల్లిక రామ్ షర్టు పట్టి తన మీదికి లాక్కొని, నువ్వు సన్యాసం తీసుకుంటే నేనేమైపోవాలి, నాకు కావాలి కదా అంటూ ముద్దుల వర్షం కురిపించింది. అసలే రాము ఆర్భాటం ఆనందంతో ఉన్నాడేమో, మల్లిక తీయని ముద్దుల వేడుకని ఇస్తుంటే ఆగుతాడా, వారి ప్రేమకు గుర్తుగా అమ్మా నాన్నలము కావాలని ఆరాటం, త్వరలో అవుతాము అని ఆనందం, ఒకరి ప్రేమ ఒకరు పంచుకుంటూ ఒకరి ఆనందంలో ఒకరు తమను తాము చూసుకుంటూ. ఇంట్లో మల్లిక పెద్ద కోడలుగా పెద్దవాళ్ల బాధ్యతలు, అందరికీ ఒక తల్లిలా చూసే మనసు, అందరూ మల్లికను పొగుడుతున్నప్పుడల్లా మల్లికపై ప్రేమ రామ్కి ఉప్పొంగి అప్పటికప్పుడు రూమ్కి తెచ్చుకోవాలి అనే ప్రేమ, అది తీరక దానికోసం వేచి వేచి కళ్ళు కాయలు కాచేలా రాత్రి 9 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తాడు కదా. ఈరోజు ఇంట్లో వేడుక ఉంది, 9 గంటల నుంచి 11 అవుతుంది, మల్లికకు పనులు తీరవాయే, తన దాహం తీర్చుకోవటానికి సమయం సరిపోదాయే, శుతిమెత్తని పూల చెండులా ఉన్న ఎంత పని చేసినా ఎంత అలసినా రాముని అర్థం చేసుకుని అతని కోసం అతనితో ఏకాంతం కోసం ఆమె పరితపిస్తూ ఎంతో ఓపికగా రాముని ముద్దు మురిపాలతో ముంచేస్తుంటే తన ప్రాణసఖిని కష్టపెట్టలేడు, అలా అని ఆమెకు దూరంగా ఉండలేడు, అతని దాహం తీర్చుకోక తప్పదు, అసలే చాలా రోజులు వేస్ట్ చేశాను అని తెగ బాధపడిపోతున్నాడు కదా. వారిరువురి ప్రణయం ఒకరి కోసం ఒకరం అనే ఆరాటం, ఇద్దరి మాట ఒకటే అనే ఒక నైజం, ఇద్దరూ కూడా ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ వారి ఆనందానికి టయాన్ని ఇష్టంగా కేటాయిస్తూ ఒకరి ప్రేమ కోసం ఒకరు తపిస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోతూ హాయిగా ప్రతిరేయి సాగిపోతున్నారు. దీపక్ ఉదయాన్నే త్వరగా మేలుకున్నాడు.
తన లానాబీనా మొత్తం సర్దుకుని క్రిష్కి చెప్పకుండా పారిపోయాడు. క్రిష్ లేచి చూసే వరకు దీపక్ పారిపోయాడు అని ఇంట్లో జరిగితే ఏం చెప్పాలి అని తెగ ఆలోచిస్తున్నాడు. ఈ రష్మిక గర్భరహస్యం ఏమిటి అర్థమై చావటం లేదు. రష్మిక డెలివరీ వరకు ఆ గర్భరహస్యం తెలియకపోతే బేబీకి DNA చేపించి అయినా రష్మికని వదిలించుకోవాలి అని తనకు తాను చెప్పుకున్నాడు. ఈలోపు డోరు శబ్దం అవుతుంటే తలుపు తీశాడు. నిండుగా అందంగా కనిపిస్తున్న మల్లిని చూసి ఏంటి వదినమ్మా అన్నాడు. మల్లి, కిట్టయ్య, దీపుని త్వరగా రెడీ అవ్వమను. ఈరోజు కావ్యకి మంగళ స్నానం చేపించటానికి ఏదో వేడుక చేస్తారట. ఆడవాళ్ళందరూ అక్కడ ఉండాలి అని తీయగా చెప్పింది. క్రిష్ తడబడుతూ అది తనకు లేడీస్ ప్రాబ్లం అని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.